అర్థమవుతుంది కదా. పర్షియన్ భాషలో బందర్ అంటే ఓడరేవు అని అర్థం. కాబట్టి ఇది ప్రాచీనమైనటువంటి ఓడరేవు ఈ సుధామపురి. వేల సంవత్సరాలుగా ఇక్కడ అంతర్జాతీయ వాణిజ్యం జరుగుతూ ఉండేదన్నమాట. ఎక్కడెక్కడైతే మన దేశంలో బందర్ అనే పేరు ఉందో అవన్నీ కూడా పార్సీ పదాలే. మచిలీపట్నానికి కూడా బందర్ అనే పేరు ఉంది, అది కూడా పార్సీ పదం. అదవుతుంది కదా. కాబట్టి ఇది పోర్ బందర్ అనేటువంటిది పేరుతో పిలుస్తారు, కానీ సుధామపురి అసలు పేరు. ఇప్పుడు మనం శ్రీమద్ భాగవతం నుండి మనం ఈ యొక్క శ్రీకృష్ణ సుధామ లీలని మనం ఇప్పుడు పారాయణ చేద్దాం. ఎందుకంటే మనం ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధిష్టాన దైవం ఎవరైతే ఉన్నారో ఆ దేవాలయంలో వారికి ప్రీతిని కలిగించడం చాలా ముఖ్యం. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఏం చేయాలి, ధామాలని సేవించాలా లేదా? మరి ధామాలని మనం ఎలా సేవించాలి అంటే ఆ ధామంలో ఎవరైతే కొలువై ఉన్నారో వారికి మనం ప్రీతిని కలిగించాలి. వారు ప్రీతి పొందే ఒక విధానం ఏమిటంటే ఆ స్థలంలో జరిగినటువంటి లీలని చదవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు ప్రీతిని పొందుతారనమాట. కాబట్టి మనం ప్రతి చోటన కూడా మనం వారి యొక్క కీర్తిని మనం గానం చేయాలి. మరి హరే కృష్ణ మంత్రం మనం కీర్తించాం. దయచేసి ఎవరైతే బయట నుంచి సందర్శకులు వస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూర్చోండి, లేకపోతే మనల్ని లేచిపోమంటారు ఇక్కడి నుంచి. కాబట్టి లోపలికి కూర్చోండి, అటుపక్కన కూడా లోపలికి కూర్చోండి, మధ్యలో దారి వదిలేయండి, కొంచెం లోపలికి ఇలా కూర్చోండి. అక్కడ కూడా అది తిరిగే దారికి కొంచెం లోపలికి ఉండండి, ఇక్కడ కూడా సరే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం హేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాసస్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు మనం పారాయణ చేస్తున్నది శ్రీమద్ భాగవతం 10వ స్కందం 80వ అధ్యాయం. శ్రీకృష్ణుడు కుచేలుని కలుసుకుంటాడు. అది మనం ఇప్పుడు చదువుదాం. శ్రీకృష్ణ బలరాముల లీలా వర్ణనలను పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి నుండి వింటున్నాడు. ఆ లీలలన్నీ శ్రవణ మధురములు కాగా పరీక్షిత్తు సుఖదేవునితో ఈ విధంగా పలికాడు. ప్రభు, దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు మోక్షమును భగవత్ప్రేమను రెండింటినీ ఏకకాలంలో ప్రసాదించగలడు. భక్తుడైన వాడు ప్రత్యేకమైన యత్నము లేకుండానే సహజముగానే మోక్షమును పొందగలడు. భగవంతుడు అనంతుడు, అందువలన ఈ జగత్తు యొక్క సృష్టి స్థితిలయములకై అతని లీలలు కర్మలు కూడా అనంతములై ఉంటాయి. అందువలన నీవు ఇంతవరకు వివరించని అతని ఇతర లీలలను నేను వినగోరుచున్నాను అన్నాడు. ఇప్పటివరకు మీరు అనేక రకాల లీలలు చెప్పారు కృష్ణ లీలలు, ఇప్పటివరకు విననటువంటి లీలను నేను వినాలనుకుంటున్నాను అన్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, భౌతిక జగత్తులోని బద్ధజీవులు ఇంద్రియ భోగం వలన కలిగే సుఖాన్ని అన్వేషిస్తూ భంగపాటుకు గురవుతారు. అటువంటి భౌతిక భోగవాంఛలు సర్వదా బద్ధజీవుల హృదయాలను తొలుస్తూ ఉంటాయి. కానీ అటువంటి ఇంద్రియ భోగ కలాపాల బారిన పడకుండా మనిషిని కృష్ణలీలా కథలు ఏ విధంగా కాపాడగలవో నాకు ప్రత్యక్షంగా అనుభవం కలుగుతుంది. దివ్యమైన భగవద్లీలలను పదే పదే వినడమనే ఈ పద్ధతిని బుద్ధిమంతుడు ఎవడూ విడిచిపెట్టడని నేను భావిస్తున్నాను. కేవలము శ్రవణము చేయి అతడు సర్వదా దివ్యానందములో మునగగలడు. ఆ విధముగా అతడు ఇంద్రియ భోగానికి ఆకర్షితుడు కాడు. ఈ మాటలతో పరీక్షిత్తు విషణ్ణుడు విశేషజ్ఞుడు అనే 2 ముఖ్యమైన పదాలను ఉపయోగించాడు. విషణ్ణుడు అంటే దుఃఖితుడైన వాడని అర్థం. పూర్ణ సంతుష్టులు కావడానికి లౌకికులు సర్వదా పలు పద్ధతులను ఉపాయములను కనిపెడుతుంటారు. కానీ నిజానికి వారు ఎప్పటికీ విషాదగ్రస్తులే ఉంటారు. ఆధ్యాత్మిక పరులు కూడా ఒకప్పుడు విషణ్ణులుగానే ఉంటారు కదా అని ఇక్కడ ప్రశ్న తలెత్తుతుంది. అందుకే పరీక్షిత్ మహారాజు విశేషజ్ఞుడు అనే పదాన్ని కూడా ప్రయోగించాడు. ఆధ్యాత్మికవాదులలో 2 రకాల వాళ్ళు ఉంటారు. ఒక తరగతి వారు నిరాకారవాదులు, ఇంకొకరు సాకారవాదులు. విశేషజ్ఞుడు అనే పదము ఆధ్యాత్మిక వైవిధ్యము పట్ల
అభిరుచి కలిగిన సాకారవాదులకు అన్వయిస్తుంది. భగవంతుని కర్మల వర్ణనను విని భక్తులు ఆనందముతో ఉప్పొంగుతారు. కాగా భగవంతుని నిరాకార తత్వమునకి ఎక్కువగా ఆకర్షితులయ్యే నిరాకారవాదులు కేవలము బాహ్యముగా భగవంతుని కర్మలకు ఆకర్షితులవుతారు. భగవల్లీలను వినినప్పటికీ నిరాకారవాదులు పూర్ణ లాభాన్ని అనుభూతం నర్చుకొనలేరు. ఆ విధంగా వారు కామ్యకర్మరతులైన లౌకికుల వలె విషన్నులై ఉంటారు. పరీక్షిత్ మహారాజు ఇంకా చెప్పసాగాడు. భగవంతుని దివ్యలీలను వర్ణించడం ద్వారానే వాక్శక్తి పరిపూర్ణమవుతుంది. వాక్శక్తి అంటే మాట్లాడే శక్తి. మనిషి తన కరములతో భగవత్ సేవలో నిలిచినప్పుడే అతని కరముల పనిచేసే శక్తి పరిపూర్ణమవుతుంది. అదేవిధంగా సంపూర్ణ భక్తిభావముతో కేవలము శ్రీకృష్ణుని తలచినప్పుడే మనస్సు ప్రశాంతమవుతుంది. అంటే మనిషికి గొప్ప ఆలోచనా శక్తి ఉండాలని దీని అర్థము కాదు. పరతత్వమైన శ్రీకృష్ణుడు పరమాత్మతత్వము ద్వారా సర్వవ్యాపకమై ఉన్నాడని అతడు తెలుసుకుంటే చాలు. పరమాత్మని రూపంలో శ్రీకృష్ణుడు సర్వత్రా అణువణువునా ఉన్నాడని తెలిస్తే మనిషి తన మనస్సు యొక్క ఆలోచన, అనుభూతి, కోరికను పరిపూర్ణమునర్చుకొనగలడు. పరిపూర్ణ భక్తుడు తన ఆరాధ్య దైవమును పరమాత్మ రూపములో సర్వత్రా దర్శిస్తాడు కనుక అతడు భౌతిక జగత్తును చర్మచక్షువులకు గోచరించినట్లుగా వీక్షింపడు. పరీక్షిత్ మహారాజు ఇంకనూ చెబుతూ భగవంతుని దివ్యకర్మల శ్రవణముచే శ్రవణేంద్రియ కార్యము పరిపూర్ణమవుతుందని, శిరమును భగవంతుని ఎదుట అతని ప్రతినిధి ఎదుట మ్రోకరించుట ద్వారా శిరము యొక్క కార్యము పూర్తిగా నెరవేరుతుందని పలికాడు. భగవంతుడు అందరి హృదయాలలో ఉన్నారనేది యథార్థం. అందుకే దేహమును భగవన్మందిరముగా భావించి భాగవతుడు ప్రతిదానికి వందనము చేస్తాడు. ఈ జీవన స్థాయికి వెంటనే రావడం అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఇది ఉత్తమాధికారి వైష్ణవుని స్థితి. ద్వితీయ శ్రేణి భక్తుడు వైష్ణవులను భగవత్ ప్రతినిధులుగా భావిస్తాడు. ఇక ఆరంభ దశలోనున్న కనిష్టాధికారి భక్తుడు ఆలయంలోని దేవతామూర్తి ఎదుట పరమాత్మని ప్రత్యక్ష రూపమైనట్టి గురుదేవుని ఎదుట మ్రోకరిల్లుతాడు. కనుక ఆరంభ స్థితిలోనైనా, మధ్యస్థ స్థితిలోనైనా లేదా మహోన్నతమైన పూర్ణ స్థితిలోనైనా భగవంతుని ఎదుట లేదా భగవత్ ప్రతినిధి ఎదుట నమస్కరించి శిరోకార్యమును పరిపూర్ణమునర్చుకొనవచ్చును. అదేవిధముగా భగవంతుని, భగవత్ ప్రతినిధిని దర్శించడం ద్వారా నేత్రాలను పరిపూర్ణమునర్చుకొనవచ్చును. ఈ ప్రకారము వివిధ దేహాంగముల కార్యాలను భగవత్ సేవలో లేదా భగవత్ ప్రతినిధి సేవలో వినియోగించడం ద్వారా ఆ కార్యాలను మహోన్నతము కావించవచ్చును. మనిషి ఏదీ చేయలేకపోతే భగవంతునికి, భగవత్ ప్రతినిధికి మ్రోకరెళ్ళి చరణామృతము త్రాగితే చాలు. భగవంతుని పాదపద్మాలను లేదా భక్తుని పాదపద్మాలను కడిగిన జలమే చరణామృతం. పరీక్షిత్ మహారాజు వైష్ణవ తత్వావగాహనలో అగ్రసరుడవుతున్నందున అతని పలుకులను విని సుఖదేవ గోస్వామి భక్తిభావ విహ్వలుడయ్యాడు. ఇప్పటివరకు చెప్పినవన్నీ ఎవరు చెప్పారు? పరీక్షిత్ మహారాజు అంటున్నారు. ఎందుకని ఈ స్థాయికి రాగలిగాడటంటే అప్పటి వరకు 9 స్కందాలు విన్నాడు కదా భాగవతాన్ని, అందుచేత సుఖదేవ గోస్వామి చాలా భక్తి విహ్వలుడయ్యాడు ఆ మాటలు విని. సుఖదేవుడు అదివరకే భగవత్ కర్మలను వర్ణించడంలో నియుక్తుడై ఉన్నాడు. ఇక వాటిని మరింత వివరించమని పరీక్షిత్ మహారాజు అడుగగానే అతడు పరమానందముతో శ్రీమద్భాగవత కీర్తనను కొనసాగించాడు. శ్రీకృష్ణునికి ఒక చక్కని బ్రాహ్మణ మిత్రుడున్నాడు. ఉత్తమ బ్రాహ్మణునిగా అతడు దివ్యజ్ఞాన సంపన్నుడై ఉండేవాడు. అటువంటి మహోన్నత జ్ఞానము కలిగిన అతడు భౌతిక భోగానికి ఏమాత్రము అనురక్తుడు కాలేదు. అందువలన అతడు అతి ప్రసన్నుడై ఉండి ఇంద్రియాలపై పూర్తి నిగ్రహాన్ని సాధించాడు. అంటే ఆ బ్రాహ్మణుడు పరిపూర్ణ భక్తుడై ఉండేవాడు. పరిపూర్ణ భక్తుడు కానిదే మనుషుడు అత్యున్నతమైన జ్ఞానాన్ని సాధించలేడు. పరిపూర్ణ జ్ఞానస్థితికి వచ్చినవాడు దేవదేవునికి శరణాగతుడు అవుతాడని భగవద్గీతలో చెప్పబడింది. ఇంకొక విధంగా చెప్పాలంటే భగవత్ సేవకే తన జీవితాన్ని అంకితము చేసే వ్యక్తి పూర్ణ జ్ఞానస్థితికి వచ్చే ఉంటాడు. లౌకిక జీవితము పట్ల విరక్తి కలగడమే పరిపూర్ణ జ్ఞానానికి ఫలం. భౌతిక భోగము పట్ల సర్వదా ఆకర్షితమై ఉండే ఇంద్రియాల సంపూర్ణ నియంత్రణమే విరక్తికి అర్థం. భక్తుని ఇంద్రియాలు పవిత్రములై ఉంటాయి. ఆ స్థితిలో అవి భగవత్ సేవలో నియుక్తమై ఉంటాయి. అదే పరిపూర్ణమైనట్టి భక్తి యోగ రంగం. శ్రీకృష్ణ మిత్రుడు గృహస్థుడే అయినప్పటికీ సుఖమయ జీవనానికి అవసరమైన ధనార్జనలో తలమునకలు కాలేదు. అందువలన దైవవశాత్తుగా అప్రయత్నముగా వచ్చిన ఆదాయముతోనే అతడు సంతృష్టి చెందాడు. పరిపూర్ణ జ్ఞానానికి ఇది చిహ్నం. తనకు నిర్ణయించబడిన దానికన్నాను ఎక్కువ సుఖవంతుడును కాజాలనని పరిపూర్ణ జ్ఞానవంతుడు బాగా తెలుసుకుని ఉంటాడు. భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరికి కొంత దుఃఖము, కొంత సుఖము రాసిపెట్టే ఉంటుంది. ప్రతి జీవునికి సుఖదుఖాలు అదివరకే నిర్ణయింపబడి ఉంటాయి. భౌతిక జీవన సుఖాన్ని ఎవడూ పెంచలేడు, తగ్గించలేడు. అందువలన బ్రాహ్మణుడు అధిక సుఖము కొరకు శ్రమించలేదు.
దానికి బదులు అతడు తన సమయాన్ని కృష్ణ భక్తి పురోగతి కొరకే వినియోగించాడు. తనకు మంచి వస్త్రాలు లేనందున, తన భార్యకు మంచి వస్త్రాలు ఇవ్వలేకపోయినందున అతడు బాహ్యానికి దరిద్రునిగా గోచరించాడు. వారి భౌతిక స్థితి బాగా లేకపోవడం వలన, తగినంత ఆహారమైనను లేకపోవడం వలన భార్యాభర్తలిద్దరూ కృషించిపోయారు. ఎవరెవరు? సుధాముడు అతని భార్య. భార్య తన సౌఖ్యము కొరకు ఆరాడపడకపోయినా పుణ్యబ్రాహ్మణుడైన తన భర్త పట్ల తీవ్ర ఆవేదన చెందింది. నిస్సత్తువ కారణంగా ఆమె వణుకుచున్నది. భర్తను శాసించడం ఇష్టం లేకపోయినా ఆమె ఈ విధంగా చెప్పసాగింది. ఎవరు? సుధాముని భార్య. పతిదేవ, లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడు మీ మిత్రుడని నాకు తెలుసు. మీరు కూడా కృష్ణ భక్తులే. అతడు భక్తునికి సహాయం చేయడానికి సర్వదా సిద్ధపడి ఉంటాడు. అతనికి ఎటువంటి భక్తిత సేవ చేయడమూ లేదని మీరు తలచారనుకోండి. అయినా మీరు అతనికి శరణాగతులు కదా. ఆ దేవదేవుడు శరణాగత జీవుని రక్షకుడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు వేద సంస్కృతికి ఆదర్శనీయ పురుషుడని నాకు తెలుసు. అతడు సర్వదా బ్రాహ్మణత్వమునకు అనుకూలుడై ఉండి బ్రాహ్మణుల ఎడ దయగొని ఉంటాడు. అటువంటి దేవదేవునే మిత్రునిగా పొందిన కారణంగా మీరు పరమ భాగ్యవంతులు. మీరు సంపూర్ణ శరణాగతులు కనుక మీ వంటి వారులకు శ్రీకృష్ణుడే ఏకైక ఆశ్రయం. మీరు సాధు పురుషులు, పండితులు, పూర్తి ఇంద్రియ నిగ్రహపరులు. ఇటువంటి పరిస్థితులలో శ్రీకృష్ణుడే మీ ఏకైక ఆశ్రయం కనుక దయచేసి అతని దగ్గరకు వెళ్ళండి. మీ దారిద్ర్య స్థితిని అతడు వెంటనే అర్థం చేసుకుంటాడని నా నమ్మకం. మీరు గృహస్థులు కనుక ధనలేమి కారణంగా మీరు దుఃఖంలో ఉన్నారు. కానీ మీ పరిస్థితి అర్థము కాగానే ఆ దేవదేవుడు నిక్కముగా మీకు సమృద్ధిగా ధనము ఇవ్వగలడు. అప్పుడు మీరు సుఖంగా జీవించగలుగుతారు. శ్రీకృష్ణుడు ఇప్పుడు భోజ వృష్ణి అందక వంశాలకు రాజు. అతడెన్నడూనూ ద్వారకాపురిని వేడడని నేను విన్నాను. బయట పనులు లేకుండా అతడు అక్కడనే వసిస్తున్నాడు. కరుణామయుడు, ఉదారుడునైన అతడు శరణాగతుడైన వ్యక్తికి శీఘ్రమే సమస్తమును చివరకు తననే సమర్పించగలడు. భక్తునికి స్వయముగా తననే సమర్పించుకోవడానికి ఆ దేవదేవుడు సిద్ధపడి ఉంటాడు కనుక అతడు కొంత భౌతిక సంపత్తులను ఇవ్వడంలో ఆశ్చర్యమేమీ లేదు. అయినా సుస్థిరుడు కానట్టి భక్తునికి అతడు అధిక భౌతిక సంపత్తులు ఇవ్వడు. కానీ మీరు భక్తి యోగములో ఎంత సుస్థిరులో అతనికి బాగా తెలుసునని నేను భావిస్తాను. కనుక కనీస జీవిత అవసరాలకే అతడు కొంత భౌతిక సంపత్తిని మీకు ఇవ్వడానికి ఏమాత్రము సంశయింపడు అని భార్య సుధాముడితో చెప్పింది. ఈ ప్రకారముగా ఆ బ్రాహ్మణుని పత్ని కృష్ణుని దగ్గరకు వెళ్ళమని తన భర్తను వినయముతోనూ అనుకువగాను పదే పదే ప్రాధేయపడింది. శ్రీకృష్ణుని నుండి ఎటువంటి భౌతిక లాభాన్ని కోరకూడదని బ్రాహ్మణుడు తలచిన భార్య చేసిన వినతులకు అతడు సమ్మతించాడు. నేను అక్కడికి వెళితే స్వయంగా అతనిని చూడవచ్చును. నేను ఎటువంటి భౌతిక లాభాన్ని అతని నుండి కోరకపోయినా అదే నాకు గొప్ప వరం అవుతుంది అని అతడు మనసులో భావించాడు. అంటే భార్య అడగమంటుంది, కానీ ఇవేవి నేను అడగను, వెళ్ళి ఊరికే ఆయన దర్శించి వచ్చేస్తానని అనుకున్నాడు. కృష్ణుని చెంతకు వెళ్ళడానికి నిశ్చయించుకుని అతడు ఆ దేవదేవునికి సమర్పించేందుకు ఏదైనా ఉన్నదా అని భార్యను అడిగాడు. ఎందుకంటే మిత్రునికి తాను ఏదో ఒక కానుక తప్పకుండా తీసుకుని పోవాలి కదా. అప్పుడు అతని పత్ని ప్రక్కింటి నుండి 4 పిడికెళ్ళ అటుకులు తెచ్చి చిన్న బట్టలో మూట కట్టి కృష్ణునికి కానుకగా ఇవ్వమని భర్తకు ఇచ్చింది. ఇక బ్రాహ్మణుడు ఏమాత్రమూ జాగు చేయక ఆ కానుకను తీసుకుని కృష్ణ దర్శనానికై ద్వారకకు బయలుదేరాడు. కృష్ణుని ఏ విధంగా చూడగలనా అనే ఆలోచనలోనే అతడు మునిగిపోయాడు. అతని హృదయములో కృష్ణుడి తప్ప వేరే ఆలోచనయే లేదు. యదువంశరాజుల మందిరాలను సమీపించడం కష్టమే అయినా బ్రాహ్మణులకు దర్శనము కల్పించబడేది. కృష్ణమిత్రుడు అక్కడికి వెళ్ళగానే ఇతర బ్రాహ్మణులతో పాటు అతడు 3 రక్షక భటుల స్థానాల నుండి ప్రయాణించవలసి వచ్చింది. ప్రతి స్థానము చెంత పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయి. అతడు వాటిని కూడా దాటవలసి వచ్చింది. ఆ ద్వారములను స్థానములను దాటిన తరువాత శ్రీకృష్ణుని 16,000 రాణుల మందిరాలు ఉన్నాయి. బ్రాహ్మణుడు అద్భుతముగా అలంకరింపబడిన ఒక భవంతిలో ప్రవేశించాడు. ఆ రమ్యమైన మందిరములో ప్రవేశించగానే అతనికి దివ్యానంద సాగరములో తేలియాడుతున్నట్లు అనిపించింది. తాను దివ్య సాగరములో నిరంతరము మునిగి తేలుతున్నట్లు అతనికి భావన కలిగింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి పర్యంకముపై కూర్చొని ఉన్నాడు. తన మందిరములోనికి బ్రాహ్మణుడు రావడము చాలా దూరము నుండి చూసి ఆ దేవదేవుడు అతడు తన మిత్రుడని గుర్తుపట్టాడు. అతడు వెంటనే పర్యంకము నుండి లేచి బ్రాహ్మణ మిత్రునికి ఎదురేగి చెంతకు చేరి 2 చేతులతో బిగ్గరగా ఆలింగనము చేసుకున్నాడు. శ్రీకృష్ణుడి దివ్యానందనిధి అయినను ఆ వేద బ్రాహ్మణుని ఆలింగనము చేసుకుని పరమానందమును అనుభవించాడు.
తరువాత శ్రీకృష్ణుడు అతనిని పర్యంకముపై కూర్చుండచేసి స్వయంగా తానే నానా రకాలైన పండ్లు పానీయాలు తెచ్చి సమర్పించాడు. పూజనీయుడైన అతిథిని యుక్తముగా ఆదరించే పద్ధతి ఇదే. శ్రీకృష్ణుడు దేవదేవుడే అయినను సాధారణ మానవుని పాత్రను పోషిస్తున్నాడు కనుక వెంటనే బ్రాహ్మణునికి పాత ప్రక్షాళన చేసి ఆ జలమును శిరముపై చల్లుకున్నాడు. తరువాత చందనాగరు కుంకుమ లేపనాన్ని బ్రాహ్మణుని దేహానికి పూశాడు. ఆ తరువాత నానా రకాలైన సుగంధ ధూపములతోనూ దీపాలతోనూ అతనిని అర్చించాడు. ఆ విధముగా సముచితమైన ఆహ్వానాన్ని ఒసగిన పిదప బ్రాహ్మణుడు భోజన పానీయాలు స్వీకరించిన తరువాత శ్రీకృష్ణుడు అతనితో, మిత్రమా, నీవిక్కడకు రావడము నా మహద్భాగ్యమే సుమా అని అన్నాడు. అతి బీదవాడైనందున బ్రాహ్మణుడు చక్కని బట్టలు కట్టుకోలేదు. పైగా అతని బట్టలు చిరిగి మురికిగా ఉన్నాయి. అతడు బక్క చిక్కి ఉన్నాడు. అతడు పరిశుభ్రముగా గోచరించలేదు. శుష్కించిన దేహము వలన అతని ఎముకలు స్పష్టముగా కనబడుతున్నాయి. అప్పుడు లక్ష్మీదేవియే స్వయముగా అతనికి చామరము వేచసాగింది. ఎవరు? రుక్మిణీదేవి. కానీ శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణుని ఆదరించే తీరు పట్ల అంతఃపుర వనితలు ఆశ్చర్యపోయారు. అతనిని ఆహ్వానించడంలో శ్రీకృష్ణుని పరమోత్సాహాన్ని చూసి వారంతా ఆశ్చర్యపోయారు. భేదవాడు, మలినముగా ఉన్నవాడు, మంచి బట్ట కట్టనివాడు అయిన బ్రాహ్మణుని శ్రీకృష్ణుడు స్వయంగా ఆహ్వానించిన విధము వారికి సంభ్రమాన్ని కలుగజేసింది. అయినా అదే సమయంలో వారికి ఆ బ్రాహ్మణుడు సామాన్య వ్యక్తి కాడని కూడా అర్థమైంది. అతడు గొప్ప పుణ్యాలు చేశాడని వారు అనుకున్నారు. లేకపోతే లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడే ఎందుకు అతనిని అంతగా ఆదరిస్తాడు? బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని పర్యంకము పైననే కూర్చోవడం చూసి వారు మరింత ఆశ్చర్యపోయారు. శ్రీకృష్ణుడు అతనిని తన జ్యేష్ఠ సోదరుడు బలరాముని ఆలింగనము చేసుకున్నట్లుగా ఆలింగనం చేసుకోవడం చూసి వారు విశేషములుగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు రుక్మిణిని, బలరాముని తప్ప వేరెవరిని ఆలింగనము చేసుకునేవాడు కాడు. బ్రాహ్మణుడు చక్కగా ఆదరింపబడి శ్రీకృష్ణుని పర్యంకము పైననే కూర్చున్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు, శ్రీకృష్ణుడు పరస్పరము చేతులు పట్టుకుని గురుకులములో కలిసి ఉన్నట్టి పాత జీవన ముచ్చట్లు చెప్పుకోసాగారు. శ్రీకృష్ణుడు బ్రాహ్మణునితో ఈ విధంగా పలికాడు. బ్రాహ్మణుడా, మిత్రమా, నీవు చాలా బుద్ధిమంతుడివి, ధర్మమును బాగుగా ఎరిగినట్టి వాడవు. గురుకులములో విద్యను పూర్తి చేసి గురువుగారికి తగిన గురుదక్షిణను సమర్పించి స్వగృహానికి చేరిన నీవు తగిన భార్యను స్వీకరించే ఉంటావు. మొదటి నుండే నీవు లౌకిక జీవనము పట్ల అనురక్తుడవు కావని, సంపన్నుడవు కావాలని నీవెన్నడూ కోరలేదని, అందుకే నీకు ధనము అవసరమై ఉంటుందని నాకు బాగా తెలుసు. ఈ భౌతిక జగత్తులో సంపత్తుల ఎదుట అనురక్తులు కాని వారు అరుదుగా ఉంటారు. అటువంటి అనాసక్త జనులకు ఇంద్రియ భోగార్థము ధనాన్ని కూడబెట్టి కోరిక ఉండనే ఉండదు. అయినా ఆదర్శనీయమైన గృహస్థ జీవనాన్ని ప్రదర్శించేందుకు వారు ఒకప్పుడు కొంత ధనమును కూడబెడుతున్నట్లు కనపడుతుంది. సరి అయిన ధన వితరణ ద్వారా ఆదర్శనీయుడైన గృహస్థునిగానై అదే సమయంలో ఉత్తమ భక్తుడు కూడా అయ్యే విధమును వారు చక్కగా ప్రదర్శిస్తారు. అటువంటి ఆదర్శనీయులైన గృహస్థులే నా అనుయాయులు. బ్రాహ్మణ, గురుకులములో మనము ఏ విధంగా కలిసి ఉన్నామో నీకు గుర్తుండే ఉంటుంది. నిజానికి జీవితంలో నీకు నాకు లభించిన జ్ఞానము మన బ్రహ్మచర్య జీవనములో పొందినది కదా. మనిషి బ్రహ్మచర్య జీవనములో యోగ్యుడైన గురువు నిర్దేశములో తగినంత విద్యను పొందితే తన భావి జీవితాన్ని ధన్యము చేసుకోగలుగుతాడు. అతడు అవిద్యా సాగరాన్ని అవలీలగా దాటగలుగుతాడు. మాయా ప్రభావానికి ఎన్నడనూ లోను కాడు. మిత్రమా, ప్రతి ఒక్కడూ తన తండ్రినే ప్రథమ గురువుగా భావించాలి. ఎందుకంటే అతని కరుణ వలననే మనిషికి జన్మ కలుగుతుంది. కనుక తండ్రియే సహజముగా గురువు అవుతాడు. ఇక ఆధ్యాత్మిక జ్ఞానములో మనిషిని దీక్షితుని చేసేవాడు తర్వాతి గురువు. అతనిని నన్నుగానే అర్చించాలి. మనిషికి ఒకటి కంటే ఎక్కువ గురువులు ఉండవచ్చును. ఆధ్యాత్మిక విషయాలను బోధించే గురువు శిక్షా గురువు. ఇక మనిషిని దీక్షితుని చేసే గురువు దీక్షా గురువు. వీరిద్దరూ నా ప్రతినిధులే. శిక్షా గురువులు పలువురు ఉండవచ్చును, కానీ దీక్షా గురువు మాత్రము ఒకడే ఉంటాడు. ఈ గురువులందరి నుండి లాభాన్ని పొందుతూ వారి నుండి జ్ఞాన సముపార్జనము చేసి సంసార సాగరాన్ని దాటేవాడు మానవ జన్మను చక్కగా వినియోగించుకున్నవాడని తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక పూర్ణత్వాన్ని సాధించి భగవద్ధామానికి చేరుకోవడమే జీవిత చరమలాభమని, అది కేవలము మానవ జన్మలోనే పొందబడుతుందని అతనికి అనుభవ జ్ఞానము ఉంటుంది. మిత్రమా, నేను ఎల్లరి హృదయాలలో ఉన్నట్టి పరమాత్ముడను. మానవులు వర్ణాశ్రమ ధర్మాలను పాటించాలనేది నా ప్రత్యక్ష ఆదేశం. నేను భగవద్గీతలో చెప్పినట్లు గుణకర్మలను అనుసరించి మానవ సంఘాన్ని 4 వర్ణాలుగా విభజించాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తన జీవితాన్ని 4 ఆశ్రమాలుగా విభజించుకోవాలి.
మొదటి భాగంలో అతడు జ్ఞాన సముపార్జనము చేస్తూ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఉత్తమ విద్యార్థి కావాలి. ఆ ప్రకారంగా అతడు ఎటువంటి ఇంద్రియ భోగము లేకుండా గురుసేవలో జీవితాన్ని పూర్తిగా అంకితము చేసుకోగలుగుతాడు. బ్రహ్మచారి తపోమయ జీవితాన్ని గడపాలి. గృహస్థుడు నియమిత ఇంద్రియభోగ జీవనాన్ని గడపాలి. కానీ జీవిత 3వ భాగంలో ఎవడు గృహస్థునిగా ఉండిపోకూడదు. ఆ దశలో అతడు బ్రహ్మచర్య జీవనములో సాధన చేసినట్టు తపోవ్రతాలను చేపట్టి గృహస్థ జీవన అనురక్తి నుండి బయటపడాలి. ఈ విధంగా లౌకిక జీవితానురక్తి నుండి బయటపడిన తరువాత అతడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించవచ్చును. పరమాత్మునిగా నేను ఎల్లరి హృదయాలలో ఆసీనుడనై వివిధ జీవిత దశలలో ప్రతి ఒక్కరి కార్యకలాపాలను గమనిస్తూ ఉంటాను. మనిషి ఏ స్థితిలో ఉన్నవాడైనప్పటికీ శ్రద్ధగాను గంభీరముగాను గురువు ఆదేశపాలనము చేస్తూ గురుసేవకే జీవితాన్ని అంకితము చేసినట్లు నాకు కనబడితే అతడు నాకు పరమప్రియుడు అవుతాడు. మనిషి గురునిర్దేశములో బ్రహ్మచర్య జీవనాన్నే ఎప్పటికీ కొనసాగిస్తే అది అత్యుత్తమం. కానీ అతనికి కామావంచలు కలిగితే గురువు నుండి సెలవు తీసుకుని ఆయనకు గురుదక్షిణను సమర్పించి గురుకులాన్ని వీడాలి. వైదిక విధానాన్ని అనుసరించి గురువుకు ఇచ్చే కానుకయే గురుదక్షిణ అని పిలువబడుతుంది. తరువాత అతడు ధర్మానుసారము పత్నిని స్వీకరించి గృహస్థాశ్రమమును ప్రవేశించాలి. మిత్రునితో మాట్లాడుతున్నప్పుడు శ్రీకృష్ణుడు పలికిన ఉపదేశాత్మకమైన వాక్కులు మానవ సంఘ నిర్దేశానికి ఎంతో మంచివి. వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించనట్టి మానవ నాగరికత కేవలము తలుకు బిడుగులు కలిగిన పశు సమాజమే అవుతుంది. స్త్రీ కానీ పురుషుడు కానీ ఒంటరిగా ఉంటూ మైదున భోగంలో పాల్గొనడము మానవ సంఘములో ఎన్నడూ ఆమోదయోగ్యము కాదు. పురుషుడు ఖచ్చితంగా బ్రహ్మచర్య జీవనాన్ని గడపాలి లేదా గురువు అనుమతితో పెళ్లి చేసుకోవాలి. అక్రమ సంబంధముతో కూడిన ఒంటరి జీవితము పశు జీవితమే అవుతుంది. జంతువులకు వివాహ వ్యవస్థ అనేది ఉండదు కదా. భగవద్ధామ ప్రాప్తియే మానవ జీవిత కార్యము. కానీ నవీన సమాజము ఆ జీవిత కార్యాన్ని లక్షించి ఉండదు. ఈ లక్ష్య సాధనకు వర్ణాశ్రమ పద్ధతిని తప్పకుండా అనుసరింపవలసి ఉంటుంది. ఈ పద్ధతిని ఖచ్చితముగాను ఎరుకతోనూ పాటించినప్పుడే జీవిత కార్యము సిద్ధిస్తుంది. కానీ దానిని ఉన్నతులైన వారి నిర్దేశము లేకుండా పరోక్షముగా నిర్వహించినప్పుడు సంఘములో కల్లోలము సృష్టించబడుతుంది. అప్పుడు శాంతి సమృద్ధులు ఉండవు. శ్రీకృష్ణుడు బ్రాహ్మణ మిత్రునితో ఇంకనూ పలుకసాగాడు. మిత్రమా, మనం విద్యార్థులుగా ఉన్నట్టు ఆ రోజులలో మన కలాపాలు నీకు ఇంకా గుర్తుండే ఉంటాయి. ఒకసారి మనము గురుపత్ని ఆదేశము మేరకు వంట చెరుకు తేవడానికి అడవికి వెళ్ళాం. కట్టెలను ప్రోగు చేస్తూ మనము దట్టమైన అడవిలో ప్రవేశించి దారి తప్పాం. అప్పుడు అనుకోకుండా అకాల తుఫాను చెలరేగింది. ఆకాశంలో మబ్బులు మెరుపులు ఉరుములు కనిపించాయి. సూర్యాస్తమయము కావడంతో మనము అంధకార వనములో తప్పిపోయాం. తీవ్రమైన వర్షము వలన ఎత్తుపల్లాలు కనిపించలేదు. అప్పుడు గురువాశ్రమానికి మనకు దారి కనిపించలేదు. ఆ కుండపోతవాన నీకు గుర్తుండే ఉంటుంది. నిజానికి అది వర్షము కాదు, ఒక రకమైన ప్రళయము వంటిదే. తీవ్రమైన గాలి వాన వలన మనకెంతో కష్టము కలిగింది. మనకు అప్పుడు దిక్కు తోచలేదు. అటువంటి కష్టస్థితిలో మనము పరస్పరము చేతులు పట్టుకుని దారి వెతికాము. రాత్రంతా ఆ విధంగానే గడిచిపోయింది. తెల్లవారిన తరువాత మనము కనపడకపోయేసరికి గురుదేవుడు మనల్ని వెతకడానికి కొందరు శిష్యులతో పాటు వచ్చారు. అడవిలో మనము అష్టకష్టాలు పడడము వారికి కనిపించింది. అప్పుడు గురుదేవుడు పరమకరుణతో పలుకుతూ, పుత్రులారా, నా కొరకు మీరు ఎంత కష్టపడ్డారో కదా. ప్రతి ఒక్కరూ మొట్టమొదట తమ దేహరక్షణనే చూసుకుంటారు. కానీ మీరు ఎంత మంచివారు. గురువు పట్ల శ్రద్ధ గలవారంటే మీరు ఎంత మంచివారు. గురువు పట్ల శ్రద్ధ గలవారు అంటే శారీరక కష్టాన్ని పట్టించుకోకుండా నా కొరకు కష్టపడ్డారు. గురువు ప్రీత్యర్థం ఎంతటి కష్టాన్నైనా స్వీకరించే మీ వంటి శిష్యులను చూసి నాకెంతో ఆనందముగా ఉన్నది. శిష్యుడు ఈ రీతిగానే గురు రుణము నుండి విముక్తుడవుతాడు. గురుసేవకు తన జీవితాన్ని అంకితము చేయడము శిష్యుని బాధ్యత. ఉత్తమ ద్విజులారా, మీ కార్యాలకు నేనెంతో ప్రసన్నుడనయ్యాను. మీ సమస్త కోరికలు అభిలాషలు నెరవేరగలవని నేను దీవిస్తున్నాను. మీరు నా నుండి నేర్చిన వేదములు సర్వదా మీ స్మృతి పదములో నిలిచి ఉండుగాక. వేదోపదేశాలను మీరు ప్రతిక్షణము గుర్తుంచుకొని అనాయాసంగా వాటిని ఉదహరించగలరు. ఈ విధముగా మీరు ఇహపరాలలో ఎన్నడూనూ నిరాశకు లోను కారు. శ్రీకృష్ణుడు ఇంకనూ మాట్లాడుతూ, మిత్రమా, మనము గురువాశ్రమములో ఉన్నప్పుడు అటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయని నీకు గుర్తుండే ఉంటుంది. గురువాశీర్వాదము లేనిదే ఎవడూ సుఖవంతుడు కాజాలడని మన ఇద్దరికీ తెలుసు. కేవలము గురువు అనుగ్రహము, గురువాశీర్వాదము చేతనే మనిషి శాంతి సమృద్ధులు పొంది మానవ జీవిత కార్యాన్ని నెరవేర్చగలుగుతాడు అని అన్నాడు. ఇది వినిన బ్రాహ్మణుడు ప్రత్యుత్తరం ఇస్తూ, అంటే ఎవరు? సుధాముడు సమాధానం ఇస్తున్నాడు. కృష్ణ, నీవు దేవాది దేవుడవు, ఎల్లరకు పరమగురుడవు. గురుగృహములో నీతో కలిసి జీవించేటంత భాగ్యవంతుడనైన నాకు వైదిక ధర్మాల విషయంలో చేయవలసినది ఏదీ లేదని తలుస్తాను. దేవా, అర్థము కామము మోక్షములతో పాటు
వేదమంత్రములు, అనుష్ఠానములు, ధర్మములు, మానవ జీవన పూర్ణత్వానికి అవసరమైన సమస్తము ఒకే మూలము నుండి అంటే దేవదేవుడమైన నీ నుండి లభిస్తాయి. వివిధ జీవిత విధానాలు చర్మముగా నీ రూపావగాహనకి ఉద్దేశింపబడినాయి. ఇంకొక విధంగా చెప్పాలంటే అవన్నీ నీ దివ్య రూపము యొక్క వివిధాంగములు. అయినా నీవు శిష్యుని పాత్ర పోషణము చేసి గురుగృహములో మాతో కలిసి జీవించావు. అంటే కేవలము నీ ఆనందము కొరకే నీవు ఈ లీలలను చేశావు, లేకపోతే నీవు మానవ పాత్ర పోషణము చేయవలసిన అవసరమే లేదు అని అన్నాడు. శ్రీకృష్ణుడు కుచేలుని కలుసుకునుట అను 80వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. ఎల్ల జీవులకు పరమాత్ముడైనట్టు శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరి హృదయాలను చక్కగా ఎరిగి ఉంటాడు. అతడు బ్రాహ్మణుల పట్ల విశేషముగా మృగ్గు చూపి ఉంటాడు. అతడు బ్రాహ్మణ్య దేవుడని అనగా బ్రాహ్మణులచే అర్చింపబడువాడని కూడా పిలువబడతాడు. కనుక భగవంతునికి సంపూర్ణ శరణాగతుడైన భక్తుడు అదివరకే బ్రాహ్మణత్వ పదమును పొందాడని తెలుసుకోనవచ్చును. బ్రాహ్మణుడు కానిది ఎవడును పరబ్రహ్మమైన శ్రీకృష్ణుని దరిచేరజాలడు. తన భక్తుల దుఃఖాలను నశింపజేయడము గురించే శ్రీకృష్ణుడు విశేషంగా అక్కర కలిగి ఉంటాడు. విశుద్ధ భక్తులకు అతడే ఏకైక ఆశ్రయం. ఈ విధంగా శ్రీకృష్ణుడు కుచేలునితో పాత స్నేహము గురించి చాలాసేపు మాట్లాడాడు. తర్వాత పాతమిత్రుని సాంగత్యాన్ని అనుభవిస్తూ అతడు పెద్దగా నవ్వి కుచేలునితో, మిత్రమా, నీవు నా కొరకు ఏమి తెచ్చావు? నీ పత్ని నా కొరకు ఏమైనా కమ్మని ఆహార పదార్థాలు పంపినదా అని అడిగాడు. మిత్రునితో ఈ విధంగా పలుకుతూ శ్రీకృష్ణుడు అతని వంక ప్రేమతో చూసి నవ్వసాగాడు. మిత్రమా, నీ ఇంటి నుండి నీవు ఏదో ఒక కానుకను నా కొరకు తప్పకుండా తెచ్చే ఉంటావు అని శ్రీకృష్ణుడు కుచేలునితో అన్నాడు. అల్పమైన అటుకులను తనకు కానుకగా ఇవ్వడానికి కుచేలుడు సంశయిస్తున్నాడని శ్రీకృష్ణుడికి తెలుసు. అవి నిజానికి కృష్ణుడు తినడానికి యోగ్యముగా లేవు. కుచేలుని మనస్సు తెలుసుకుని ఆ దేవదేవుడు అతనితో పలుకుతూ, మిత్రమా, నిక్కముగా నాకేదీ అవసరం లేదు. అయినా నా భక్తుడు నాకు ఏదైనా ప్రేమతో సమర్పిస్తే అది అల్పమైనదైనను దానిని పరమ ఆనందముతో స్వీకరిస్తాను. ఇంకొక ప్రక్క అభక్తుడైన వ్యక్తి నాకు ఎంతో విలువైనది సమర్పించిన దానిని నేను స్వీకరింపను. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏమంటున్నాడు? మిత్రమా, నిక్కముగా నాకేది అవసరం లేదు. భగవంతుడు ఏమంటాడు, నాకేమీ అవసరం లేదు. అయినా నా భక్తుడు నాకు ఏదైనా ప్రేమతో సమర్పిస్తే అది అల్పమైనదైనా దానిని పరమానందముతో స్వీకరిస్తాను. ఇంకొక పక్క అభక్తుడైన వ్యక్తి నాకు ఎంతో విలువైనది సమర్పించిన దానిని నేను స్వీకరించాను. కేవలము భక్తి ప్రేమలతో సమర్పించిన వాటిని నేను స్వీకరిస్తాను. లేకపోతే ఎంత విలువగల వస్తువైనా సరే దానిని నేను స్వీకరించాను. నా విశుద్ధ భక్తుడు చిన్న పుష్పము, చిన్న పత్రము, కొద్దిగా జలము వంటి ఎంతటి అల్పమైనవి సమర్పించినా అది భక్తియుత ప్రేమతో నిండి ఉంటుంది. కనుక దానిని ఆనందముగా స్వీకరించడమే కాకుండా పరమానందముతో ఆరగిస్తాను అన్నాడు. ఇంటి నుండి తెచ్చిన అటుకులను తాను ఆనందముగా స్వీకరిస్తానని శ్రీకృష్ణుడు కుచేలునికి ఆశ్వాసం ఇచ్చాడు. అయినా కుచేలుడు సిగ్గుతో దానిని దేవదేవునికి సమర్పించడానికి సంశయించాడు. అంతటి అల్పమైన దానిని నేను కృష్ణుడికి ఎట్లా సమర్పించగలను అని అతడు ఆలోచిస్తూ తలను దించుకున్నాడు. పరమాత్ముడైన శ్రీకృష్ణునికి ఎల్లరి హృదయాలలో ఉన్నట్టు ప్రతి విషయము తెలుసు. ప్రతి ఒక్కని సంకల్పము, కోరిక అతనికి తెలుసు. అందుకే తన చెంతకు కుచేలుడు వచ్చిన కారణము కూడా దేవదేవునికి తెలుసు. కటిక పేదరికము వలన భార్య అభ్యర్థన మేరకు అతడు వచ్చాడని అతడు ఎరిగి ఉన్నాడు. కుచేలుడు శ్రీకృష్ణుని ప్రీతమ సహాధ్యాయి. తన ఎడగల అతని మిత్రప్రేమ ఏదో భౌతిక లాభాపేక్షతో దూషితము కాలేదని దేవదేవునికి బాగా తెలుసు. అందుకే అతడు తనలో తాను ఆలోచిస్తూ, కుచేలుడు నన్ను ఏదో అడగడానికి రాలేదు, భార్య అభ్యర్థన మేరకు ఆమెకు ఆనందము కలిగించడానికి ఇతడు నన్ను చూడడానికి వచ్చాడు అని అనుకున్నాడు. అందుకే ఆ దేవదేవుడు స్వర్గరాజు ఊహకైనను అందనంతటి ఐశ్వర్యమును కుచేలునికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. చూడండి, ఎందుకని ఇవ్వాలనుకున్నాడట? ఏదో అడగడానికి ఇతను రాలేదు, భార్య అభ్యర్థన మేరకు ఆమెకు ఆనందం కలిగించడానికి ఇతడు నన్ను చూడడానికి వచ్చాడని అనుకున్నాడు. అందుకే స్వర్గరాజు ఊహకైనను అందనంతటి ఐశ్వర్యాన్ని కుచేలునికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ వేద బ్రాహ్మణుని భుజానికి విరాలడుతున్న కండువా చివరన కట్టబడిన అటుకుల మూటను చూసి, ఇదేమిటి మిత్రమా, నా కొరకు నీవు రుచికరమైన అటుకులను తెచ్చావే అని అన్నాడు. అంతటితో ఆపక అతడు కుచేలుని ప్రోత్సాహపరుస్తూ, ఈ అటుకులు నన్నే కాదు సమస్త జగత్తును సంతృప్తిపరుస్తాయి అని అన్నాడు. సమస్తానికి ఆది మూలమైన శ్రీకృష్ణుడే సమస్త సృష్టికి మూలమని ఈ వాక్యమును బట్టి తెలుస్తుంది. వృక్షము మొదలకు పోసిన నీరు వృక్షములోని ప్రతి భాగానికి చేరినట్లు కృష్ణునికి ఏది సమర్పించినా
లేదా కృష్ణుని కొరకు ఏ కార్యము చేసినా అది అందరికీ మహోన్నతమైన సంక్షేమ కార్యముగా భావించబడుతుంది. ఎందుకంటే అటువంటి సమర్పణ ఫలము సృష్టి అందంతటను పంచబడుతుంది. కృష్ణ ప్రేమ జీవులందరికీ పంచబడుతుంది. శ్రీకృష్ణుడు ఈ విధంగా కుచేలునితో పలుకుతూనే ఒక పిడికెడు అటుకులు తిన్నాడు. రెండవ గుప్పెడు అటుకులు తినబోయేంతలో రుక్మిణీదేవి అతని చెయ్యి పట్టుకుని ఆపింది. కృష్ణుడి చేతిని పట్టుకునే ఆమె పలుకుతూ, స్వామి, ఇతనిని ఇహపరాలలో పరమైశ్వర్యవంతునిగా చేయడానికి ఈ ఒక్క పిడికెడు అటుకులు చాలు. భక్తుని ఎడ మీరెంత కరుణ గలవారంటే ఈ గుప్పెడు అటుకులే మిమ్మల్ని పరమానంద భరితులను చేశాయి. మీ ఆనందమే భక్తునికి ఇహపరాలలో సంపదలను కలుగజేస్తుంది అని అన్నది. అంటే ప్రేమతోనూ భక్తితోనూ శ్రీకృష్ణునికి నైవేద్యము పెడితే ఆ దేవదేవుడు ప్రసన్నుడై దానిని భక్తుని నుండి స్వీకరిస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి అట్టి భక్తుని పట్ల అమిత కృతజ్ఞతాబద్ధురాలై స్వయముగా అతని ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని ప్రపంచంలోనే అత్యంత సంపన్న గృహముగా మార్చివేస్తుంది. మనిషి నారాయణునికి తృప్తి తీరగా భోజనము పెడితే సహజముగానే లక్ష్మీదేవి అతని ఇంటిలో అతిథిగా మారుతుంది. అంటే ఆ ఇల్లు సంపదలతో నిండిపోతుంది. కుచేలుడు ఆ రాత్రి శ్రీకృష్ణుని మందిరంలోనే గడిపివేశాడు. అక్కడ అతడు తాను వైకుంఠములో ఉన్నట్టుగా భావనను పొందాడు. నిజానికి అతడు వైకుంఠంలోనే ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడైతే ఆదినారాయణుడైన శ్రీకృష్ణుడు ఆదిలక్ష్మి అయిన రుక్మిణీదేవి నివసిస్తారో అది వైకుంఠలోకమే అవుతుంది. శ్రీకృష్ణుని మందిరములో ఉన్నప్పుడు కుచేలునికి విశేషమైనదేదీ లభించినట్లుగా గోచరించలేదు. అయినా అతడు ఏదీ కృష్ణుని అడగలేదు. మర్నాడు ప్రొద్దున అతడు కృష్ణుని ఆతిథ్యాన్ని తలుస్తూ ఇంటికి బయలుదేరాడు. ఆ విధంగా అతడు దివ్యానందములో మునిగాడు. దారి పొడగున అతడు కృష్ణుని వ్యవహారమునే తలుచుకుంటూ ఆ దేవదేవుని దర్శించగలిగినందుకు ఎంతో సంతోషించాడు. ఆ సమయంలో కుచేలుడు ఈ విధంగా తలచసాగాడు. బ్రాహ్మణుల ఎడ పరమభక్తి కలిగిన శ్రీకృష్ణుని చూడగలగడం ఎంతో ఆనందదాయకము. ఆహా, అతడెంతటి బ్రాహ్మణ భక్తిపరాయణుడు కదా! తాను స్వయముగా పరబ్రహ్మమే అయినను అతడు బ్రాహ్మణులతో ప్రేమ వినిమయము చేస్తాడు. బ్రాహ్మణుల పట్ల అమిత గౌరవము కలిగిన అతడు నా వంటి బీద బ్రాహ్మణుని ఆలింగనం చేసుకున్నాడు. లక్ష్మీదేవిని తప్ప అతడెవ్వరినీ అక్కున చేర్చుకోడు. దరిద్రుడను పాపి అయిన బ్రాహ్మణ బంధువునైన నేనెక్కడ? లక్ష్మీదేవికి ఆశ్రయుడైన శ్రీకృష్ణుడు ఎక్కడ? అయినా నన్ను బ్రాహ్మణునిగా భావించి హృదయపూర్వకముగా అతడు తన దివ్యబాహులతో నన్ను ఆలింగనము చేసుకున్నాడు. అతడెంత దయామయుడంటే లక్ష్మీదేవి పవళించే శయ్యపైననే నన్ను ఆసీనుని చేశాడు. అతడు నన్ను తన నిజమైన సోదరునిగా భావించాడు. ఆహా, నేనెంతగా అతనికి రుణపడ్డాను. నేను అలసినప్పుడు రుక్మిణీదేవియే స్వయంగా చామరమును పట్టుకుని వీచింది. శ్రీకృష్ణుని పట్టపురాణిగా ఆమె తన మహోన్నత స్థానమును ఏమాత్రమూ గమనింపలేదు. బ్రాహ్మణుల ఎడగల అమితమైన గౌరవము కారణముగా ఆ దేవదేవుడు నన్ను సేవించాడు. నా పాదాలను ఒత్తుతూ నాకు తన చేతితో భోజనము తినిపిస్తూ అతడు దాదాపుగా నన్ను పూజించాడు కదా. ఉన్నతలోక ప్రాప్తిని, మోక్షాన్ని, సకలైశ్వర్యాలను, నానా రకాల సిద్ధులను కోరుతూ విశ్వములోని ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని పాదపద్మాలను అర్చిస్తారు. అయినా ఆ దేవదేవుడు నా మీద ఎంత దయగలవాడంటే నాకు ధనము లభిస్తే గర్వించి ఐశ్వర్యమొత్తులో తనను మరిచిపోతానని భావించి అతడు నేను దరిద్రుడనని తెలిసినా నాకు చిల్లిగవ్వైనా ఇవ్వలేదు. ఉన్నతలోక ప్రాప్తిని, మోక్షాన్ని, సకలైశ్వర్యాలను, నానా రకాల సిద్ధులను కోరుతూ విశ్వములోని ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని పాదపద్మాలను అర్చిస్తారు. అయినా ఆ దేవదేవుడు నా మీద ఎంత దయగలవాడంటే నాకు ధనము లభిస్తే గర్వించి ఐశ్వర్యమొత్తులో తనను మరిచిపోతానని భావించి అతడు నేను దరిద్రుడనని తెలిసినా నాకు చిల్లిగవ్వైనా ఇవ్వలేదు. కుచేలుడు చెప్పిన మాట అక్షరాల సత్యం. దరిద్రుడైన వ్యక్తి సంపత్తులు వసగమని భగవంతుని ప్రార్థిస్తాడు. ఇక సంపన్నుడు కాగానే భగవంతుని పట్ల తన బాధ్యతను వాడు మరిచిపోతాడు. అందుకే భగవంతుడి కఠినముగా పరీక్షించడానికి భక్తునికి ఐశ్వర్యములు వసగడు. పైగా సాధన దశలో ఉన్న భక్తుడు భగవంతుని శ్రద్ధగా సేవిస్తూ అదే సమయంలో భౌతిక ఐశ్వర్యాలను కోరితే ఆ దేవదేవుడు అవి అతనికి అందకుండా చేస్తాడు. ఈ రీతిగా తలుస్తూ కుచేలుడు క్రమముగా తన ఇంటికి చేరుకున్నాడు. కానీ అక్కడ అంతా అద్భుతంగా మారిపోయి ఉండడం అతనికి కనిపించింది. తన చిన్న ఇల్లు స్థానంలో అతనికి సూర్య చంద్రాగ్నుల వలె తేజరిల్లే మణులతో నిర్మితమైన పెద్ద పెద్ద మందిరాలు కనిపించాయి. అక్కడ పెద్ద మందిరాలే కాకుండా మధ్య మధ్యలో అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి. వాటిలో పలువురు సుందరులైన నరనారీమణులు తిరుగుతున్నారు. ఆ ఉద్యానవనాలలో కమలములతోనూ కుముదములతోనూ నిండినట్టి పలు రమ్యమైన సరస్సులు ఉన్నాయి. వాటిలో రంగురంగుల పక్షుల గుంపులు కూడా ఉన్నాయి. తన ఇల్లు అద్భుతముగా మారిపోవడం చూసిన బ్రాహ్మణుడు తనలో తాను ఆలోచిస్తూ ఈ మార్పులు ఏ విధంగా కలిగాయి? ఈ ప్రదేశము నాకు చెందినదేనా, లేక ఇది ఇంకెవరికైనా చెందినదా? ఇది నేను ఉండే ప్రదేశమే అయితే ఇది ఎలా అద్భుతముగా మారిపోయింది అని అనుకోసాగాడు. ఇప్పుడు మనం ఉన్నది ఆ ప్రదేశంలోనే.
ఇది సుధాముని యొక్క ఇల్లు అన్నమాట. ఇది ఇక్కడే మందిరాన్ని నిర్మించారు తర్వాత కాలంలో. బ్రాహ్మణుడు ఈ రీతిగా ఆలోచిస్తున్న సమయంలో దేవతలను పోలిన నరనారీ గణము గీతవాద్యాలతో ఎదురు వచ్చి ఆహ్వానించారట. చూడండి, ఆయన ఇంటికే ఆయనకి తెలియకుండానే ఎవరు వచ్చారు? గీతవాద్యాలతో ఎదురు వచ్చి ఆహ్వానించారు. వారందరూ మంగళగీతాలు పాడుతున్నారు. తన భర్త రాకను గురించి వినిన బ్రాహ్మణ పత్ని తొట్రుపాటుతో మందిరము వెలుపులకు వచ్చింది. ఆమె ఎంత సుందరముగా గోచరించినదంటే సాక్షాత్తుగా లక్ష్మీదేవి అతనిని ఆహ్వానించడానికి వచ్చినట్టు తోచింది. ఆమె కూడా మారిపోయింది, ఆమె రూపం కూడా. తన ఎదుట భర్తను చూడగానే ఆమె కన్నుల నుండి ఆనందాశ్రువులు జాలువారాయి. గొంతు పూడుకుని పోగా ఆమె ఏమీ పలుకలేకపోయింది. పరవశముతో కన్నులను మూసుకుని ఆమె గొప్ప ప్రేమానురాగాలతో భర్తకు వంగి నమస్కరించింది. అతనిని ఆమె మనస్సులోనే ఆలింగనము చేసుకున్నది. స్వర్ణ కంఠాభరణములు ఇతర ఆభరణములతో చక్కగా అలంకృతమై దాసీగణము మధ్య నిలుచున్న ఆమె విమానము నుండి దిగివచ్చిడి దేవతాపత్ని వలె గోచరించింది. తన భార్య సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యచకితుడైన కుచేలుడు పరమానురాగముతోనూ ఒక్క మాటైనా పలకకుండగాను ఆమెతో కలిసి మందిరములో ప్రవేశించాడు. మందిరములో ప్రవేశించిన బ్రాహ్మణునికి అది స్వర్గరాజు భవనమును పోలినట్లు కనిపించింది. మందిరము పలు మణిమయ స్తంభాలతో చుట్టబడి ఉంది. అక్కడ ఆసనములు, శయ్యలు ఏనుగు దంతములతో చేయబడినవై సువర్ణమణి ఖచ్చితములై ఉన్నాయి. శయ్యలు పాలనురుగు వలె తెల్లగను కోమలముల యందు మృదువుగాను ఉన్నాయి. సువర్ణమయ దండములు కలిగిన పలు చామరములు, సువర్ణమయ ఆసనములు, వాటిపై తామర పూలంత మెత్తని దిండ్లు అక్కడ ఉన్నాయి. ముత్యాల హారాలు కలిగిన పట్టు చాందినీలు పలు చోట్ల వేలాడ తీయబడి ఉన్నాయి. అంటే షాండిలియర్స్ అంటాం కదా. షాండిలియర్ అంటే సంస్కృతంలో చాందిని అంటారు దాన్ని. ఆ పదం నుంచే షాండిలియర్ అనే పదం వచ్చింది. ఆ భవనము మహా మరకతమణి ఖచ్చితమైన చక్కటి స్ఫటిక కుడ్యములపై నిలిచి ఉంది. ఆ మందిరములోని స్త్రీలు రత్నదీపాలను పట్టుకుని ఉన్నారు. జ్యోతులు, మణులు రెండూ కలిసి దేదీప్యమాన ప్రకాశాన్ని కలుగజేశాయి. తన స్థితి అకస్మాత్తుగా సంపన్నయుతము కావడం గమనించిన కుచేరుడు ఆ హఠాత్ పరిమాణానికి కారణము తెలుసుకోలేక అది ఎలా జరిగిందా అని గంభీరముగా ఆలోచించసాగాడు. ఆ విధముగా అతడు తనలో తాను ఆలోచిస్తూ, జీవితారంభము నుండి నేను దరిద్రునిగానే ఉన్నాను కనుక ఇంతటి గొప్పనైన ఆకస్మిక సంపత్తులకు కారణం ఏమై ఉంటుంది? యదుపతి, నా మిత్రుడు అయిన శ్రీకృష్ణుని పరమ కరుణాపూర్వకమైన చూపు తప్ప వేరొక్క కారణము నాకు దీనికి కనిపించడం లేదు. నిక్కముగా ఇవన్నీ శ్రీకృష్ణుని నిర్హేతుక కరుణ వలన కలిగిన కానుకలే. అతడు ఆత్మనిర్భరుడు, లక్ష్మీపతి, తత్కారణమున సర్వదా షడ్విభూతి సంపన్నుడు. భక్తుని మనస్సు చక్కగా తెలుసుకొని అతడు సమస్త కోరికలను నెరవేరుస్తాడు. ఇవన్నీ నా మిత్రుడైన శ్రీకృష్ణుని పనులు. నా మిత్రుడైన నల్లనయ్య సముద్రాన్ని జలముతో నింపే మేఘాల కన్నను పరమ ఉదారుడు. మేఘములు పగటిపూట వానతో రైతుకు కష్టము కలిగించకుండా రాత్రివేళ తగినంత వర్షమును కురిపించి అతనికి సంతృప్తిని కలుగజేస్తాయి. అయినా రైతు ప్రొద్దున లేచి చూసి తగినంత వర్షము కురియలేదే అని భావిస్తాడు. అదేవిధముగా భగవంతుడు ప్రతి ఒక్కని కోరికను వాని స్థితిని అనుసరించి తీరుస్తాడు. కానీ భక్తి భావన లేనట్టి వాడు తాను కోరిన దానికంటే భగవంతుడు తక్కువ ఇచ్చాడని తలుస్తాడు. ఇంకొక ప్రక్క భక్తుడు ప్రేమానురాగాలతో చిన్న కానుకను సమర్పించిన దేవదేవుడు దానిని ఎంతో ఘనమైనదిగా, విలువైనదిగా భావిస్తాడు. నేనే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. నేను కేవలము అతనికి గుప్పిడి అటుకులు ఇచ్చాను. దానికి బదులుగా ఆ దేవదేవుడు నాకు స్వర్గరాజు కన్నను ఘనమైన సంపత్తులను ఇచ్చాడు అని అనుకోసాగాడు. భగవంతుడు ఆత్మనిర్భరుడు కనుక భక్తుడు నిజానికి సమర్పించేది అతనికి అవసరమే ఉండదు. భక్తుడు భగవంతునికి ఏదైనా సమర్పిస్తే అది అతని లాభానికే పనిచేస్తుంది. ఎందుకంటే భక్తుడు భగవంతునికి సమర్పించిన దానికి లక్షల రెట్లు అధికముగా అతనికే తిరిగి లభిస్తుంది. భగవంతునికి ఇవ్వడం ద్వారా ఎవడూ నష్టపోడు. పైగా అతడు లక్షల రెట్ల లాభాన్ని పొందినవాడే అవుతాడు. శ్రీకృష్ణుని ఎడ కృతజ్ఞతాభావముతో కుచేలుడు ఇంకనూ తలచసాగాడు. శ్రీకృష్ణుడితో మైత్రిని, అతని ప్రేమను, ప్రేమానురాగములతో అతని పట్ల సంపూర్ణ శరణాగతిని నేను జన్మ జన్మలకు వాంఛిస్తాను. నాకు ఎటువంటి సంపత్తులు వద్దు. కేవలము అతని సేవను మరువకుండుటయే నేను కోరుకుంటాను. అతని విశుద్ధ భక్తుల సాంగత్యాన్ని నేను అభిలషిస్తాను. అపరిమిత సంపదల కారణంగా ఎందరో మహనీయులు తమ పదముల నుండి పతనము చెందడము అజుడైన శ్రీకృష్ణ భగవానునికి బాగా తెలుసు. అందుకే కొంత ఐశ్వర్యమును ఇవ్వమని తన భక్తుడే అడిగినా అతడు ఒక్కొక్కప్పుడు ఇవ్వడు. భక్తుల విషయంలో అతడు అతి సావధానుడై ఉంటాడు. భక్తిలో పరిపక్వ స్థితిలో ఉన్నట్టి సాధకునికి గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తే భౌతిక జగత్తులో ఉన్న కారణంగా అతడు తన స్థానము నుండి పతనము చెందే అవకాశం ఉన్నది కనుక భగవంతుడు అతనికి ఐశ్వర్యాన్ని ప్రసాదించడు. భక్తుని ఎడ భగవానుని నిర్హేతుక కరుణకు ఇది మరొక నిదర్శనం. భక్తుడు పతనము చెందకూడదనేది అతని మొట్టమొదటి అభిలాష.
శ్రేయోభిలాషి అయిన తండ్రి పరిపక్వత రానట్టి తన పుత్రుని చేతికి తగినంత ధనమును ఇవ్వకపోయినను ఆ పుత్రుడే పెరిగి పెద్దవాడై ధనమును ఏ విధముగా వినియోగించాలో తెలుసుకున్నప్పుడు మొత్తము ఖజానానే అతనికి ఇస్తాడు. భగవంతుడు కూడా అచ్చము అటువంటి వాడే. భగవంతుని నుండి లభించినట్టి సంపత్తులను తన విచ్చలవిడి భోగానికి గాక భగవత్ సేవకి వినియోగించాలని బ్రాహ్మణుడు ఆ విధముగా నిర్ణయించాడు. అతడు కొత్తగా లభించిన ఐశ్వర్యమును వైరాగ్య భావనలో స్వీకరించిన వాడై ఇంద్రియ భోగానురక్తుడు కాకుండా నిలిచాడు. ఈ విధముగా అతడు భగవత్ ప్రసాదముగా సమస్త సౌకర్యాలను అనుభవిస్తూ భార్యతో కలిసి సుఖశాంతులతో జీవించాడు. అతడు భగవంతునికి నానా రకాలైన నైవేద్యాలను ఏర్పాటు చేసి వాటిని ప్రసాద రూపంలో స్వీకరించాడు. అదేవిధంగా భగవత్కరుణచే మనకు సంపద, యశస్సు, అధికారము, విద్య, సౌందర్యము వంటివి లభిస్తే అవన్నీ భగవంతుని కానుకలని వాటిని స్వీయేంద్రియ భోగానికి గాక భగవత్ సేవకి వినియోగించాలని భావించడము మన కర్తవ్యం. కుచేలుడు అదే భావనలో నిలిచాడు. అందుకే కృష్ణుని ఎడ అతని ప్రేమానురాగాలు దినదిన ప్రవృద్ధమానమయ్యాయి. భౌతిక సంపత్తులు వాటిని వాడే ప్రయోజనాన్ని బట్టి పతనానికి కారణమవుతాయి, ఉద్ధారానికి కూడా కారణమవుతాయి. సంపత్తులను ఇంద్రియ భోగానికి వాడితే అది పతన కారణమవుతుంది, దానిని భగవత్ సేవకు వాడితే ఉద్ధార కారణమవుతుంది. శ్రీకృష్ణుడు బ్రాహ్మణ యోగ్యతలు కలిగిన వ్యక్తి పట్ల అతి ప్రసన్నుడవుతాడని సుధామునితో కుచేలునితో అతని వ్యవహారములను బట్టి నిరూపితమవుతున్నది. కుచేలుని వంటి యోగ్యుడైన బ్రాహ్మణుడు సహజముగానే కృష్ణ భక్తుడై ఉంటాడు. అందుకే బ్రాహ్మణో వైష్ణవ అని చెప్పబడింది. అంటే బ్రాహ్మణుడే వైష్ణవుడు. ఒక్కొక్కప్పుడు బ్రాహ్మణ పండిత అని కూడా చెప్పబడుతుంది. పండితుడంటే విద్యా సంపన్నుడు, బ్రాహ్మణుడు మూర్ఖుడో లేదా విద్య లేనివాడో కాలేడు. అందుకే వైష్ణవులు, పండితులు అనే 2 తరగతుల బ్రాహ్మణులు ఉన్నారు. కేవలము విద్యావంతులైన వారు పండితులు, వారు భగవద్భక్తులు కారు. శ్రీకృష్ణుడు వారి పట్ల ప్రత్యేకముగా ప్రసన్నుడై ఉండడు. విద్యావంతుడైన బ్రాహ్మణుడనే యోగ్యత భగవంతుని ఆకర్షించడానికి ఏమాత్రమూ సరిపోదు. బ్రాహ్మణుడైన వాడు భగవద్గీత, భాగవతము వంటి శాస్త్రాలలో తెలుపబడిన విధంగా యోగ్యులు కావడమే కాకుండా అదే సమయంలో కృష్ణ భక్తులు కూడా కావాలి. దీనికి కుచేలుడే చక్కని ఉపమానం. అతడు యోగ్యుడైన బ్రాహ్మణుడు, నానా రకాలైన ఇంద్రియ భోగాలకు దూరముగా ఉన్నవాడు. అదే సమయంలో శ్రీకృష్ణుని పరమభక్తుడు. సకల యజ్ఞ తపస్సులకు భోక్త అయిన శ్రీకృష్ణుడు కుచేలుని వంటి భక్తుని ఎడ పరమ ప్రీతిని కలిగి ఉంటాడు. అటువంటి బ్రాహ్మణుని అతడు ఏ విధముగా ఆరాధిస్తాడో ఆ దేవదేవుని నడవడి ద్వారా మనము చూశాము. కనుక సుధామ విప్రునిలాగా బ్రాహ్మణ వైష్ణవుడు కావడమే మానవ జన్మ పరిపూర్ణ స్థితి అవుతుంది. శ్రీకృష్ణుడు అజితుడే అయినా తన భక్తులచే జితుడవుతాడని కుచేలుడు అనుభూతమునర్చుకున్నాడు. తన ఎడ శ్రీకృష్ణుడు ఎంత దయగునినాడో అతడు తెలుసుకోగలిగాడు. ఆ విధంగా శ్రీకృష్ణునే సతతము తలుస్తూ అతడు సర్వదా సమాధిమగ్నుడయ్యాడు. అటువంటి నిరంతర కృష్ణ సాంగత్యముచే అతడి హృదయములో మిగిలిపోయిన అవిద్య అంధకారాన్ని పూర్తిగా తొలగించుకున్నాడు. ఆ ప్రకారంగా కుచేలుడు జీవిత పరిపూర్ణ స్థితిలో సాధువులందరికీ గమ్యమైనట్టి భగవద్ధామానికి అచిరకాలములోనే చేరుకున్నాడు. ఈ కుచేల శ్రీకృష్ణుల కథను వినేవారు కుచేలుని వంటి బ్రాహ్మణ భక్తుల పట్ల దేవదేవుడు ఎంత అనురాగపూర్ణుడై ఉంటాడో చక్కగా తెలుసుకోగలడని సుఖదేవ గోస్వామి తెలియజేశాడు. కనుక ఈ చరితమును వినేవాడు క్రమముగా కుచేలుని అంతగా యోగ్యుడై ఈ విధముగా కృష్ణలోకానికి చేరుకుంటాడు. శ్రీకృష్ణుడు కుచేలుని అనుగ్రహించుట అను 10వ స్కందములోని 81వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీకృష్ణ సుధామ మైత్రి की जय, श्री सुधामपुरी क्षेत्रम की जय, श्रील प्रभुपाद की जय. हरे कृष्ण.